عن مقرمة بن سليمان عن كريب مولى ابن عباس أن عبد الله بن عباس أخبره أنه بات ليلة عند ميمونة زوج النبي صلى الله عليه وسلم وهي خالته فاستجعت في أرض الوسادة واستجاع رسول الله صلى الله عليه وسلم وأهله في طولها فنام رسول الله صلى الله عليه وسلم حتى إذا انتصف الليل أو قبله بقليل أو بعده بقليل استيقظ رسول الله صلى الله عليه وسلم فجلس يمسح النوم عن وجهه بيده ثم قرأ الأشرع الآية الخواتم من سورة آل عمران ثم قام إلى الشنة مؤلقة فتوضأ منها فأحسن وضوء ثم قام يصلي قال ابن عباس فقمت فصنعت مثل ما صنع ثم ذهبت فقمت إلى جنبه فوضع يده اليمنى على رأسي وأخذ بإذنه اليمنى سبحان الله حديث చాలా తవీల్ హదీస్ పొడుగా ఉంది హదీస్. ఈ హదీస్ యొక్క సారాంశం ఏమిటంటే బాబు ఖిరాతుల్ ఖురాని బాదల్ హదసి బగైరిహి వదు లేకపోయినా ఖురాన్ పఠనం చేయవచ్చు. వదు లేకపోయినా ఖురాన్ పఠనం చేయవచ్చా లేదా? ఖురాన్ పఠనం వదు లేకపోయినా చేయవచ్చు. చూడండి హదీస్లో ఏమొచ్చింది అంటే హజరతే ఇబ్నే అబ్బాస్ రజి అల్లాహు తాలా అన్హు వారు ఇబ్నే అబ్బాస్ రజి అల్లాహు తాలా అన్హు వారు వారి యొక్క పిన్ని మైమూనా రజి అల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యమణి. వారికి ఏమవుతుంది? ఇబ్నే అబ్బాస్కి పిన్ని ఖాలా అంటే పిన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి అన్నారు అల్ ఖాలతు మన్జిలతుల్ ఉమ్ అన్నారు. పిన్ని ఒక స్థానం ఉంది చూసారా, అది తల్లి స్థానం అన్నారు. పిన్ని స్థానం అంటే ఏంటి? తల్లి స్థానం. ఎవరైతే తల్లిని కోల్పోయారో పిన్నిలో తల్లిని చూసుకోవాలి. పిన్నిని ఆదరించాలి, పిన్నిని గౌరవించాలి. కన్న తల్లి లేనప్పుడు ఆమె యొక్క చెల్లి లేదా అక్క వాళ్ళని మనం తల్లుల మాదిరిగా చూసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారు పిన్ని యొక్క ఇంట్లో మైమూనా రజియల్లాహు అన్హా ఇంట్లో ఒక రాత్రి బస చేశారు. ఆయన చిన్న వయసు, టీనేజ్లో ఉన్నారు. ఆయన చాలా చిన్న వయసులో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్యకి వరుసకి కొడుకు కాబట్టి దైవ ప్రవక్త పర్మిషన్ ఇచ్చారు రాత్రి పడుకోవడానికి. అక్కడ రాత్రి పడుకున్నప్పుడు చూడండి ఒకే రూమ్లో పడుకున్నారు ప్రవక్త సల్లల్లాహు వారు, వారి భార్య మైమూనా, ఇబ్నే అబ్బాస్. ఇక్కడ హదీస్లో ఏమొచ్చింది అంటే వారు ఏదైతే తల్లకడ కింద ఏమేస్తారు? దిండు. ఆ దిండు ఇలా వేస్తే ప్రవక్త వారి యొక్క భార్య మనం తల్లి మైమూనా ఇలా పడుకుంటే వారి వ్యతిరేక దిశలో అబ్బాస్ పడుకున్నారు. ఇబ్నే అబ్బాస్ వ్యతిరేక దిశలో. సోదరా, ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా వివాహితుల ఇంటిలో యువకులైనటువంటి వివాహవతుల ఇంట్లో పిల్లల్ని పంపించడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ పిల్లలకి ఒకవేళ 10 సంవత్సరాల వయసు వస్తే బెడ్రూమ్ మార్చేయండి, మీతో పాటు పడుకోబెట్టరాదు. మనకి 40-50 గజాల్లో ఇల్లు కావాలి, తప్పదు. ఒకే చోట పడుకుంటారు అందరూ కలిసి. మన పరిస్థితి ఇది. సోదరులారా, ఇక్కడ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఆయన చిన్న వయసు కాబట్టి ప్రవక్త వారు పర్మిషన్ ఇచ్చారు. తన భార్య వరుసకి పెళ్లి అవుతుంది, కొడుకు లాంటి వాడు కాబట్టి దైవప్రవక్త కమరాలో దైవప్రవక్త రూమ్లో పడుకున్నారు, బెడ్రూమ్లో. అయితే ఆయన చెప్తున్నారు, నేను స్వయంగా వారిద్దరూ ఏ దిశలో పడుకున్నారో దాని వ్యతిరేక దిశలో నేను పడుకున్న తర్వాత రాత్రి యొక్క సగభాగము పూర్తయిందో లేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాతర లైలతుల్ మైమూనా తజవజ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వహలు ఫీ తూలిహా قبله بقليل وبعده بقليل
రాత్రి సగం రాత్రి గడిచిన వెంటనే ఏం చేశారు? దైవ ప్రవక్త లేచారండి, నిద్ర నుంచి లేచారు. లెగ్గానే ఇబ్న్ అబ్బాస్ కూడా కాల్చుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను ప్రవక్త శ్లాసం వరకు తహజ్జుద్ నమాజ్ చదవాలా కాబట్టి ఆయన ప్రవక్త వారు లెగగానే ఈయన కూడా లేచిపోయారు. ఈయన చెప్తున్నారు దైవ ప్రవక్త నిజంగా ఆ రాత్రి అక్కడ ఆయన లేకపోతే దైవ ప్రవక్త లేచిన తర్వాత ఆయన ఎలా ఏం చేస్తారనేది మనకు తెలిసేది కాదు. ఏం చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్ర లేచిన వెంటనే నౌమ అన్ వజ్హిహి బియదిహి, కళ్ళున్నాయి చూసారా, చేతులతో ప్రవక్త శ్లాసం వారు ఇలాగా రెండు చేతులతో, రెండు వేళ్లతో, ఈ వేళ్లతో ఇలాగా నలుపుకున్నారు. ఎందుకు? నిద్రను దూరం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఇది నిద్రని దూరం చేసే ప్రయత్నం చేశారు. ప్రవక్త శ్లాసం వారు లేచిన వెంటనే ఇబ్న్ అబ్బాస్ నోటీస్ చేస్తున్నారు. ఇబ్న్ అబ్బాస్ చూసి మొత్తం గమనిస్తున్నారు దేవప్రవక్త ఏం చేశారు అనేది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరే ఆలే ఇమ్రాన్లోని 10 వాక్యాలు చదివారు. వజులో ఉన్నారా? చెప్పండి. వజు లేదు కదా? వజు ఉందా భయ్? వజు లేదు. నిద్రపోయాక వజు ఉండదుగా, వజు ఉండదుగా. నిద్రలో హదస్ అయింది, గ్యాస్ ఎన్నిసార్లు తెలియదు, గొరకబెట్టి నిద్రపోతాం, వజు కోల్పోతాం. వజు లేకపోయినా ఆలే ఇమ్రాన్ సూరాలోని 10 వాక్యాలు చదివారు ప్రవక్త శ్లాసం వారు. తర్వాత వజు చేశారు. హదీస్ ఇది స్పష్టంగా. ఇమాం బుఖారీ ఏమంటున్నారు? ఖురాన్ పఠనం ఒకవేళ మీకు గుర్తున్నటువంటి వాక్యాలు, ఖురాన్ పట్టుకోకుండా గుర్తున్నటువంటి సూరాలు వధువు లేకపోయినా చదవచ్చు. ఫోన్లో వధువు లేకపోయినా ఫోన్ ద్వారా చదవచ్చు. ఫోన్ ద్వారా ఖురాన్ అయితే వధువు చేసే పట్టుకోవాలని ఉలమాలు చెప్పారు. ఖురాన్ అయితే, గ్రంథం అయితే స్పష్టంగా వధువుతోనే పట్టుకోవాలి, వధువు లేకుండా పట్టుకోకూడదు. ఖురాన్ ఫోన్లో అయితే వధువు లేకపోయినా పట్టుకోవచ్చు. నా మాట కాదు, ఉలమాల మాట చెప్తున్నాను. సరే, లేచిన తర్వాత ప్రవక్త శ్లాసం వారు ఏం చదివారు? సూరా ఆలే ఇమ్రాన్లోని 10 వాక్యాలు ఇన్షాల్లా మనం చదువుదామా? ఇన్షాల్లా. ఆ తర్వాత ప్రవక్త శ్లాసం వారు అక్కడ వధువు చేయడానికి ఏం చేశారు? నీరు ఎలాగా? తాళ్లతో అల్లినటువంటి ఒక కూజాని, పుట్టి లాంటిది వేలాడేశారు. అందులో పూజలో కొన్ని నీళ్లు ఉన్నాయి. ప్రవక్త శ్లాసం వారు నిలబడి వధువు చేశారు. ఇబ్న్ అబ్బాస్ అంటున్నారు, నేను దైవ ప్రవక్త శ్లాసం వారిని నిశ్చితంగా పరిశీలించా, వారు ఎట్ట వధువు చేశారో నేను అలాగే చేశాను. కానీ తెలుసా మీకు, ప్రవక్త వారు కాళ్ళకి సాక్షులు తొడిగారా లేదా? సాక్షులు అండి, తొడిగారా లేదా? శాశ్వతమైన మసాజ్ చేశారు ప్రవక్త వారు. సాక్షులు 1400 ఏళ్ల పూర్వం ప్రవక్త శ్లాసం వారు సాక్షులు తొడిగారు. ఎవరు వస్తారు? మేధావులు వచ్చేసి 300 ఏళ్ల క్రితం ఫలానా వ్యక్తి కనిపెట్టాడు సాక్షులు అంటాడు. 1400 ఏళ్ల క్రితం ఆ ప్రవక్త శ్లాసం వారు సాక్షులు తోడిగి సాక్షుల పైన మసాజ్ చేశారు మహాశయ అని సది చెప్తా ఉంటే 300 ఏళ్ల క్రితం ఆయన ఎవరు కనిపెట్టాడు? అంతకుముందు సాక్షులు లేదు. నాకు తెలిసిందే లోపం అనుకుంటే ఇంకా ఎలా ఉంటుంది సోదరులారా? ప్రవక్త శ్లాసం వారు సాక్షులు తొడిగారు. ప్రవక్త శ్లాసం వారు సాక్షి పైన మసాజ్ చేశారు వధువులో. అయితే సోదరులారా, ఇక్కడ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అంటున్నారు, నేను గమనిస్తున్నా, నిశ్చితంగా పరిశీలిస్తున్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ప్రవక్త శ్లాసం వారు ముందు 10 ఆయతులు చదివారు, ఆ తర్వాత వజూ చేశారు. తర్వాత ثم قرأ قام إلى شن مؤلقة فتوضأ منها فأحسن وضوء ثم قام يصلي. قال ابن عباس فقمت فصنعت مثل ما صنع ثم ذهبت فقمت إلى جنبه فوضع يده اليمنى إلى رأسي. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పక్కన నేను వెళ్ళాను. ప్రవక్త శ్లాసం వారు ఏం చేశారు? తన కుడి చేతితో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా యొక్క ఈ చెవి భాగం చూసారా? మెత్తగా ఉంటుంది, ఈ భాగం చాలా మెత్తగా ఉంటుంది. ఈ భాగం
ప్రవక్త శాస్త్రం వారు ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా యొక్క చెవి యొక్క ఈ భాగాన్ని మెత్తగా నలిపారు. సుబ్హానల్లాహ్, ఆయన అదృష్టం అది. దైవప్రవక్త వారి చెవిలోని ఈ భాగాన్ని నలపడం ఆయన అదృష్టంగా భావించాలి నిజంగా. తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేశారు. ఖియాముల్ లైల్ ఎన్ని రకాతులు చేశారు? 2 రకాతులు. 2 రకాతులు చదివారు. ఫసల్ల రకాతైని సుమ్మ రకాతైని సుమ్మ రకాతైని సుమ్మ రకాతైని సుమ్మ రకాతైని సుమ్మ రకాతైని సుమ్మ ఔతరా. సుమ్మ రకాతైని సుమ్మ రకాతైని 2 రకాతులు నమాజ్ చదివారు. 2 రకాతులు విధంగా 5 2 10 అయిపోయినాయి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ చేశారు. ఎప్పుడు? వితర్ నమాజ్ చేశారు. వితర్ నమాజ్ చేసిన తర్వాత సుమ్మ రకాత్ ఔతర సుమ్మ అస్తజా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ చేసిన తర్వాత వారు నిద్రపోయారు. వారితో పాటు నేను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా నేను కూడా ఈ ఖియాముల్ లైల్ చదివాను. వితర్ నమాజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా చదివాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ పక్క మీదకి వచ్చేసారు. వారు పడుకున్న తర్వాత ఎంతసేపు పడుకున్నారు అంటే కొంతసేపు పడుకోగానే ఏమైంది? హదీస్ ముందులో ఏమొచ్చిందండి? రాత్రి యొక్క సగభాగంలో అంటే 1 గంట ప్రాంతంలో ప్రవక్త వారు లేచిన తర్వాత ఫజర్ నమాజ్కి అతి సమీపంలో 1 అరగంట ముందు వరకు వారి ఖియాముల్ లైల్ జరిగింది. అయ్యా 8 రకాతుల నమాజ్ తరావీ చదవబోతున్నాం. ఇషా నమాజ్ తర్వాత మేము చూసాము హాఫిజ్ సాబ్ 30 జూజులు చదివించగలడు అల్హమ్దులిల్లా. కానీ మస్జిద్ కమిటీ వారు పిలిచి కూర్చోబెట్టి, అయ్యా నువ్వు మొత్తం రంజాన్లో 15 జూజులే చదివించాలి, ఎందుకంటే అంత పొడవైన నమాజ్ చదివిస్తే మా ముసలికి ఇబ్బంది అయింది, కాబట్టి నువ్వు ముక్తసరిగా 15 జూజులే చేయాలి, అంటే సగం ఖురాన్ని పూర్తి చేయి నెల మొత్తం మీద అని చెప్పేసి ఆజ్ఞాపించారు. మరి ఆయన ఏం చేస్తాడు మహానుభావుడు? కమిటీ వారు చెప్పారు, అన్ని చోట్ల అయితే మసీద్ వదలరా, ఫలానా మసీద్ అని నేను చెప్పట్లా, చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖియాముల్ లైల్ చూస్తే ఇన్ని గంటలండి నిలబడింది. ఖియాముల్ లైల్లో ప్రవక్త వారు 4-5 గంటలు నిలబడి ఉంటే మనం 1 గంట కూడా నిలబడలేమా? మరి వారు చూస్తే పాపాల నుంచి అల్లాహ్ విముక్తి కల్పించాడు. వారితో ఒక పాపం జరగదు. మనం పాపాల పుట్ట తెల్లారిన తర్వాత మళ్ళీ పడుకునే వరకు ఎన్ని అసత్యాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అన్నరాని మాటలు, నౌజుబిల్లాహిల్ అజీమ్, అల్లాహ్ క్షమించాలి. మరి ఇన్ని జరుగుతూ ఉన్నా రంజాన్ని పొందిన తర్వాత మేము చూసాము, కళ్ళారా చూసి చెప్తున్నాం సోదరులారా, తరావీ నమాజ్ చదివించేటువంటి హాఫీజ్ సాబు ఈ ఖతీబ్ కంట్రోల్ చేస్తాడు. ఇగో ఆ కాట 9:30 దాకా వచ్చిందనుకో నీది అయిపోవాలి నమాజ్, ఎందుకంటే ఆ తర్వాత నా భయాన్ని స్టార్ట్ అయింది. ఈయన గంట చెప్తాడు, గంట చెప్పేది లేదు, ఈయన గంట చెప్తాడు, గంట కంటే ఎక్కువ చెప్తాడు. తరావీ నమాజ్ ఎక్కువ సమయం కేటాయించాలి, దాన్ని కుదిస్తారు. అల్లాహు అక్బర్. చూడండి, ఇది న్యాయం, ఇలా జరుగుతుంది అన్ని చోట్ల ఇదే పరిస్థితి. నేను ఒకరి గురించి ఇద్దరి గురించి చెప్పట్లా. సోదరులారా, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చూస్తే అల్హమ్దులిల్లా, చూడండి అర్ధరాత్రి తర్వాత నిలబడితే కాసేపు పడుకున్నారు. వితర్ నమాజ్ చేసిన తర్వాత ఏకదాటిగా 10 రకాతులు చదివారు. ఆ తర్వాత వితర్ నమాజ్ చేశారు. కాసేపు పడుకున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త తలుపు తట్టారు. తట్టిన తర్వాత దైవ ప్రవక్త లేచాను, నేను లేచాను. ఆ వ్యక్తి అన్నాడు, ఫజర్కి అజాన్ అయింది అన్నాడు. ఫజర్కి అజాన్ అయింది అంటే దైవ ప్రవక్త మళ్ళీ లేచి నిలబడ్డారు. ఏం చేశారు? 2 రకాతుల నమాజ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. వజూ చేశారా? చెప్పండి, వజూ చేశారా అంటే ఏంటి? ఇక్కడ ఈ చివరి మౌజం వచ్చి అజాన్ అయిపోయింది ఫజర్కి అన్నప్పుడు ప్రవక్త వారు లేచారు, చూసారా? ఆ టైంలో దైవ ప్రవక్త నిద్రలో లేరు, జస్ట్ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అలా పడ్డారు కానీ నిద్ర తీసుకోలా.
కాబట్టి ఆయన 2 రకాతుల నమాజ్ మళ్ళీ చేశారు. తర్వాత ఫసల్ల రకాతైని ఖఫీఫతైన్. చూడండి, ఖఫీఫతైన్ అంటే తేలికపాటి నమాజ్. ఫజర్ నమాజ్ లో సున్నత్ జరుగుతారండి చాలా మంది. అక్కడ మౌజన్ ఏమో ఇకామత్ చెప్పేసిన తర్వాత కూడా జరుగుతూ ఉంటారు నమాజ్. ఖఫీఫతైన్ అంటే ఏంటి? మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్, రెండో రకాతులో సూర ఇఖ్లాస్ మాత్రమే చదవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలుసు కదా సురాత్ అని చెప్పేసి పొడవైన సురాత్ చదవడం కరెక్ట్ కాదు. ఫజర్ నమాజ్ లో సున్నత్ చదివే వాళ్ళు గమనించాలి. సున్నత్ అందరూ చదవాలి కదా. ఖఫీఫతైన్ తేలికపాటి నమాజ్ అండి. ఫజర్ లో సున్నత్ అనేది తేలికపాటిది. సూర కాఫిరూన్ మొదటి రకాతులో, రెండో రకాతులో సూర ఇఖ్లాస్ మాత్రమే చదవాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి పద్ధతి. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి మస్జిద్ ఇసుమ ఖరజ, ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళారు, మస్జిద్లోకి వెళ్ళారు, వసల్లా ఇమామత్ చేశారు 2 రకాతుల ఫరజ్ నమాజ్. ఇది పూర్తి రాత్రి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో గడిపితే ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు అందినటువంటి సమాచారం అంతా మనకి ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు హదీస్ నంబర్ 183గా సహీహ్ బుఖారీలో తీసుకొచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ ద్వారా ఏదైతే మనకు జ్ఞానం లభించిందో దీనిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఖియాముల్ లైల్ ఇన్షాఅల్లాహ్ రంజాన్ తో పాటు ఇతర మాసాల్లో కూడా ప్రతిరోజు ఖియాముల్ లైల్ చదవాలి ఇన్షాఅల్లాహ్. సంకల్పం చేసుకోవాలి. అయితే ఒక హదీస్ లో ప్రవక్త వారు ఏం చెప్పారంటే, మీకు సమయం తక్కువ ఉందండి, 4ంటికి లేచారు, మీరు కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి వుజూ చేసి నిలబడ్డారు, అజాన్ అయ్యే వరకు 8 రకాతులు చేయాల, 2, 4 చేశారు, అల్హమ్దులిల్లాహ్, అది చాలు. కనీసం ఇప్పుడు సమయం తక్కువ, పావు గంటే ఉంది, 2 రకాతులు చేశారు, ఆ తర్వాత వితర నమాజ్ చేశారు, మస్జిద్కి వచ్చేశారు. మొత్తం 8 చేయాలని రూల్ ఏం లేదు. మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించిన స్తోమతను బట్టి కనీసం 2 లేదా 4, వీలైతే 6 లేదా 8 రకాతులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రామాణిక హదీసుల పైన ఆచరణ చేసి పరలోక సఫలాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.